హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ యాక్చువల్గా లెసన్ నెంబర్ 8. దీంట్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి, జావా స్క్రిప్ట్స్ తెలుగు సిరీస్లో అంటే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ అంటే బేసిక్గా ఇంతకుముందు మనం చూసిన వీడియో అంటే మీరు చూసుంటే ఆ వీడియోని యాక్చువల్గా మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. రిలేషనల్ ఆపరేటర్లో మనకి ఇద్దరు పర్సన్స్ ఉండాలి. ముగ్గురు పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రం రిలేషన్ ఆపరేటర్స్ పనిచేయవు. అంటే మనకి ఒక 3 వేరియబుల్స్లో 3 వాల్యూస్ ఉన్నాయి. యూజర్ నేమ్లో యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు, ఈమెయిల్ అడ్రస్లో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తాడు, తర్వాత సెండ్ ఫీడ్బ్యాక్ అనే దాంట్లో సెండ్ ఫీడ్బ్యాక్ ఎంటర్ చేస్తాడు. ఒక యూజర్ సబ్మిట్ బటన్ కొట్టేటప్పుడు ఈ మూడిటిల్లో యూజర్ నేము పాస్వర్డ్ లేదంటే యూజర్ నేమ్ ఈమెయిల్ కంపల్సరీ ఉండాలి, మిగతావి ఆప్షనల్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి రిలేషనల్ ఆపరేటర్స్ పనిచేయవు. రిలేషనల్ ఆపరేటర్స్ టూ వేరియబుల్స్ని మాత్రమే చెక్ చేయగలవు. 2 వేరియబుల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం లాజికల్ ఆపరేటర్స్ని బేస్ చేసుకొని కండిషన్స్ని మనం చెక్ చేయొచ్చు. ఎనీవే, అది పెద్ద టాపిక్ అయితే కాదు. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు రాసిన కోడ్ ఇదే కదా, సో దీన్ని మనం కంప్లీట్గా డిలీట్ చేస్తున్నాను. సో ఇది మొత్తం డిలీట్ చేద్దాం. ఓకే, మన టాపిక్ ఏంటి ఇప్పుడు అంటే లాజికల్ ఆపరేటర్స్. సో దీన్నే నేను లాజికల్ ఆపరేటర్స్ అని పెట్టి సేవ్ చేశాను. బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ ఏ తీసుకుందాం. ఏలో ఎంతో కొంత వాల్యూ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 పెడుతున్నాను. ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, వేర్ బి ఈక్వల్ టు దీనికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తగ్గిద్దాం, ఒక వాల్యూ 250 తీసుకుందాం. ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, వేర్ జెడ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఇంకా తక్కువ తీసుకుందాం, ఒకసారి 50 తీసుకుందాం. ఈ మూడిటిల్లో ఏది పెద్దది అంటే మీకు చూడంగానే తెలిసిపోతుంది కదా, అది ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ హయ్యెస్ట్ ఉంది. నెక్స్ట్ ఏది పెద్దది అంటే నెక్స్ట్ ఏది చిన్నది అంటే బి. తర్వాత ఇంకా ఏది చిన్నది అంటే ఇక్కడ జెడ్ అని రాశాను, సి అని రాస్తే బాగుంటుంది కదా, ఆర్డర్ బాగుంటుంది, ఏబిసి. ఇలా చేసుకోవచ్చు. ఫైన్. ఇప్పుడు నేను ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాను, వేర్ టీఈఎంపీ temp1లో చెక్ చేద్దాం. ఏంటి ఈ రెండిట్లో ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా మనం చెక్ చేసేటప్పుడు ఎలా రాయాలంటే ఈ వేరియబుల్స్ని గ్రూపింగ్ చేసుకొని రాయాలి. గ్రూపింగ్ అంటే ఎలా చేస్తారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అంటే ఇంకొక బ్రాకెట్ పెట్టి ఎక్స్ లెస్ దెన్ ఏ లెస్ దెన్ వై, బి అంటే ఏ లెస్ దెన్ బి అంటే ఏ బి కంటే చిన్నదై ఉండాలి. మరియు అంటే అండని రాయొచ్చు, ఇలా లేదు అనుకుంటే జస్ట్ డబుల్ ఆంపర్సెంట్ ఇలా కూడా రాయొచ్చు. మరియు ఏ అనేది బి కంటే పెద్దదై ఉండాలి. అంటే ఏ అనేది బితో పోలిస్తే చిన్నగా ఉండాలి, మరియు ఏ అనేది సి పెట్టుకుందాం, సితో పోలిస్తే ప్లస్ పెద్దదై ఉండాలి. అప్పుడే మనకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వద్ది. అంటే రిజల్ట్ అనేది దేంట్లో స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ ఈ temp1లో స్టోర్ అవుతుంది. మరి డాక్యుమెంట్ డాట్ రైట్లో చూడొచ్చు కదా, DOCUMENT డాక్యుమెంట్ డాట్ రైట్లో ఈ temp1 అనే వేరియబుల్ని చెక్ చేద్దాం, అసలు దాంట్లో ఏం స్టోర్ అయ్యి ఉంది రిజల్ట్లో. సో ఒక్కసారి Ctrl+S క్లిక్ చేసి ఓపెన్ ఇన్ బ్రౌజర్ అంటే ఫాల్స్ అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండ్ ఏ బి కంటే చిన్నదవ్వాలి, కంపల్సరీ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ పెట్టినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కరెక్ట్ అవ్వాలి, ఇది కూడా కరెక్ట్ అవ్వాలి, అప్పుడు అండ పనిచేస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ అయితే చాలు అనుకుంటే అప్పుడు ఆర్ అనేది పెట్టాలి. ఆర్ అంటే మనకు డబుల్ పైప్ సింబల్స్ ఇలా వస్తాయన్నమాట. ఓకే, అది డిఫరెన్స్. సో ఇదేమో అండ్ ఆపరేటరు. సో ఈసారి నేను దీన్నే కాపీ పేస్ట్ చేసుకొని ఈసారి బిఆర్ పెడదాం. బిఆర్ అంటే మీకు తెలుసు కదా, బ్రేక్ అన్నమాట. దీన్ని కాపీ చేసి సబ్లైమ్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, డబుల్ కోట్స్ పెట్టగానే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఇది మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని మనం సెట్ చేయాల్సి వస్తుంది. సో ఫైన్, ఈసారి నేను యాజ్ ఇట్ ఈస్గా ఇదే బ్లాక్ని మళ్ళీ కాపీ చేద్దాం. ఈసారి పేస్ట్ చేసి temp2 తీసుకుందాం. temp2లో ఏంటి, ఒకటేమో చిన్నగా ఉండాలి, రెండోది ఏంటంటే ఇది అండ్ కాబట్టి ఈసారి ఆర్ తీసుకుందాం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కరెక్ట్ అయినా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వద్ది. అండలో అలా ఉండదు, రెండు ఏ కరెక్ట్గా అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవి బేసిక్గా ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అని మనం 10th క్లాస్లో చదివి ఉండొచ్చు.
రెండు కండిషన్స్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ టేబుల్స్ ఉంటాయి. ప్రాబ్లం మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఈ టేబుల్ రావచ్చు. రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయితే టీటీటీ వస్తుంది. రెండు ఫాల్స్ అయినా కానీ ఓకే, కానీ ఒకటి ట్రూ ఉండి ఒకటి ఫాల్స్ ఉంటే సిచ్యువేషన్ ఆ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే అప్పుడు ఆర్ అనేది వాడతారు. అండ్లో రెండు కరెక్ట్ అవ్వాలి, ఆర్లో ఏ ఒక్కటి కరెక్ట్ అయినా సరిపోతుంది. ఫైన్, మళ్ళీ చెక్ చేద్దాం. సో దీన్ని ఆల్రెడీ సేవ్ చేసాం కదా, రీఫ్రెష్ చేస్తే చాలు. చూడండి, ఇది ఫాల్స్. ఇది ఎందుకు అయిందంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా కరెక్ట్ ఉందా అంటే ఏ అనేది బి కంటే చిన్నదై ఉండాలి, లేదు. అదే ఇక్కడ నేను దీన్ని 100 పెట్టాను అనుకోండి, అంటే ఇప్పుడు ఏ బి కంటే చిన్నది కదా, రెండో కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో రైట్ క్లిక్, సో రీఫ్రెష్. చూడండి, ఇది ట్రూ, ఇది ట్రూ. అదే ఈ రెండు కరెక్ట్ కాకుంటే అప్పుడు ఏం చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఇక్కడ టెంపరీ వేరియబుల్ 3 తీసుకొని ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ టెంప్ 3లో నాట్ ఈక్వల్ టు పెట్టవచ్చు. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాయొచ్చు అన్నమాట. సో నాట్ ఈక్వల్ టు ఎప్పుడు ఏ ఎలా చెక్ చేయొచ్చు మనం? లెస్ దెన్ బి అనుకున్నాం, అంటే ఏ బి కంటే చిన్నది అవ్వాలి ఫస్ట్ కండిషన్. ఒకవేళ చిన్నది కాకుంటే ఇలా పెట్టుకోవచ్చు, నాట్ ఈక్వల్ టు ఇలా పెట్టుకొని కూడా చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని డబుల్ కోట్స్లో పెట్టాలి, ఎందుకంటే గ్రూప్ చేయాలి కదా, గ్రూప్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను థర్డ్ వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని నేను ప్రింట్ చేస్తాను. రిజల్ట్ ఏంటో చూద్దాం. ఇది కూడా ట్రూ వచ్చింది. ఓకే, సో లాజికల్ ఆపరేటర్లో మనకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక వేరియబుల్ని ఇంకొక వేరియబుల్తో చెక్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి రిలేషనల్ ఆపరేటర్స్ వాడాలి. ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకొక రెండు వేరియబుల్తో మనం కంపేర్ చేయాలి అంటే అప్పుడు కంపల్సరీ లాజికల్ ఆపరేటర్స్ వాడాలి. అంతే డిఫరెన్స్. సో దీన్ని ఎంత ఈజీగా మనం సింప్లిఫైడ్ చేసుకుంటే అంత ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక వేరియబుల్ని ఇంకొక వేరియబుల్తో కంపేర్ చేయాలి అంటే రిలేషనల్, ఒక వేరియబుల్ని మల్టిపుల్ వేరియబుల్తో కంపేర్ చేయాలి అంటే అప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ వాడాలి. అది సింపుల్ డిఫరెన్స్. ఓకే, so this is all about logical operators. So thank you very much, stay tuned, have a great day.